నేను బ్యాగులు కుడతాను, జ్యువెల్లరీ చేస్తాను, పచ్చళ్ళు కూడా పెడతాను. కానీ వీటిని అమ్మడం ఎలాగో తెలియడం లేదు మేడం. ఎవరిని అడగాలన్నా మొహమాటంగా ఉంది అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మీ దగ్గర మంచి క్వాలిటీ వస్తువు ఉండి, దానిని ఎలా అమ్మాలో తెలియక ఇంట్లోనే పెట్టుకున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం రూపాయి ఖర్చు లేకుండా మీ ఫోన్ ద్వారా ఆన్‌లైన్‌లో కస్టమర్‌లను ఎలా సంపాదించాలో నేర్చేసుకుందామా? సో, నేర్చుకోవాలి అనుకుంటే ఓకే అని నాకు కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ఐయామ్ శ్రేఖ రామ, ఎమోషనల్ ఎంపవర్‌మెంట్ కోచ్. మార్కెటింగ్ అంటే ఏదో పెద్ద టీవీ యాడ్స్ ఇవ్వడం కాదు. మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి మీరు ఏం చేస్తున్నారో తెలిసేలా చేయడం. మార్కెటింగ్ చాలా మంది గృహిణులు మా వారు హెల్ప్ చేయడం లేదు, బయటికి వెళ్ళనివ్వరు అని బాధపడుతున్నారు. మీరు బయటికి వెళ్ళక్కర్లేదు. మీ ఫోన్ ద్వారానే మీరు బిజినెస్ చేయొచ్చు. అది ఎలాగో 3 పద్ధతుల్లో చూసేద్దామా? ఫస్ట్ పద్ధతి వాట్సాప్ స్టేటస్ అండ్ గ్రూప్స్. ముందుగా మీ వస్తువులని ఒక మంచి ఫోటో తీయండి. మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టండి. చాలా మంది చేసే తప్పేంటంటే కేవలం ఫోటో పెట్టి వదిలేస్తారు. అలా కాదు. దాని కింద ఇది నేను తయారు చేసిన బ్యాగ్. క్వాలిటీ చాలా బాగుంటుంది. కావాల్సిన వారు మెసేజ్ చేయండి అని రాయండి. మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. మొదటి కస్టమర్ ఎప్పుడూ మీకు తెలిసిన వాళ్ళే అవుతారు. అలా మీరు ఎ ఎన్ని మీరు షేర్ చేస్తే మీకు అంతమంది కస్టమర్స్ వస్తారు. సో, మనం సెకండ్ పద్ధతి ఏందో చూసేద్దాం. ఫేస్‌బుక్ ఉమెన్స్ గ్రూప్. ఫేస్‌బుక్‌లో లేడీస్ బిజినెస్ గ్రూప్స్ లేదా మీ ఏరియాకి సంబంధించిన గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉమెన్ గ్రూప్స్ అనుకోండి. హైదరాబాద్ ఉమెన్ గ్రూప్స్ అనుకోండి. గ్రూప్స్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ వేల సంఖ్యలో మహిళలుంటారు. మీ ప్రొడక్ట్స్ గురించి అక్కడ పోస్ట్ చేయండి. చాలామంది అక్కడ నాకు ఈ వస్తువు కావాలి, ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతుంటారు. వారికి మీరు రిప్లై ఇవ్వండి. అదే మీ అసలైన మార్కెటింగ్. సో, థర్డ్ పద్ధతి ఏంటంటే నమ్మకాన్ని సంపాదించడం. ఆన్‌లైన్‌లో ఎవరైనా వస్తువు కొనాలంటే మొదట భయపడతారు. అందుకే మొదట ఒక 5గురికి మీ వస్తువుని టెస్టింగ్ కోసం ఇవ్వండి. వారి నుండి రివ్యూ తీసుకోండి. ఆ రివ్యూని స్క్రీన్‌షాట్ తీసి మళ్ళీ స్టేటస్ పెట్టండి. ఒక కస్టమర్ బాగుంది అని చెప్తే ఇంకో 10 మంది కొనడానికి ముందుకు వస్తారు. గుర్తుంచుకోండి, క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గకూడదు. మనం ఏదైనా వస్తువు వాళ్ళకి అమ్ముతున్నాము అంటే మనకి అది నచ్చేయి ఉండాలి. మనం కూడా అది వాడుకోగలమా అని మనకి క్వెషన్ వేసుకున్న తర్వాతే అవతల కస్టమర్స్‌కి ఇవ్వడానికి రెడీగా ఉండాలి. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో, మరి ఇంకెందుకు లేటు? ఈరోజే మీరు తయారు చేసిన వస్తువుని ఒక మంచి ఫోటో తీసి మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టండి. ఎవరేమనుకుంటారో అని భయపడకండి. మీ కష్టార్జితంతో మీరు సంపాదించే మొదటి రూ. 100 మీకు ఇచ్చే ధైర్యం ప్రపంచంలో ఏది ఇవ్వదు. మీరు ఏ వస్తువుని అమ్మాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. నేను మీకు సలహాలిస్తాను. మర్చిపోకండి ఐ యామ్ రెస్పాన్సిబుల్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థాంక్ యూ.